నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. నేను బలిపశు చేసి అతను దొంగలు పెట్టాలని చూస్తున్నాడు. ఇప్పటి వరకు హిందూ నినాదమో ఏదో నినాదంతోనో కొన్ని 370 ఆర్టికల్ హిందువులకు వచ్చాడు. ఈసారి అన్నీ కావు. ఇప్పుడు దళిత క్రైస్తవులు వాళ్ళందరూ కలిసికట్టుగా వేసి తప్ప ఈసారి అధికారంలోకి రాలేం కాబట్టి నేను విభజించి బాగుపరచల కోసం మీరు పోరాటం చేస్తారని మీరు అందరూ సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారం. లెటర్స్ ద్వారా పంపడం అనేది నిజంగా ఇది నోట్ చేసుకుని ఖచ్చితంగా మేము అన్న చెప్పినట్టు మేము అన్ని చర్చిలలో క్రిస్టియన్స్ అంతా ఏకమై ఉన్నారు. ఇంతకుముందు లేని యొక్క మానవ కొద్దిగా ఏదో ఉంటుంది, కానీ ఆ యొక్క ఐక్యతను చాటినందుకు అది మేము ఇంకో రకంగా మనం కృతజ్ఞతలు చెప్పాలి. త్రిపులార్ గారికి ముఖ్యంగా నేను తెలుసుకునే విషయం అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులు అంతే. తర్వాత ఇప్పుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆయన అడుగుజాల్లో నడుస్తాం. అందరికీ నమస్కారాలు. దళిత క్రైస్తవులకు జరిగింది. దానికి అధ్యక్షులుగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మన మాజీ మేయర్ సిఇసి మెంబర్, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరుడు గారు, మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడికి ఇచ్చేసిన గౌరవ పాస్టర్లకు, సోదరులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించే దానికోసం ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఎస్సీ స్టేటస్ గురించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ అంజాద్ బాషా గారు, అలాగే ఎమ్మెల్యే డాక్టర్ సుధా బద్వేల్ ఎమ్మెల్యే, అదేవిధంగా మాజీ మేయరు సిఈసి మెంబర్ అయిన శ్రీ సురేష్ బాబు గారు అందరూ వచ్చారు. ఇక్కడ మేము తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, అదేవిధంగా ఫాస్టర్స్ దాదాపు 40 మంది ఫాస్టర్స్ టౌన్లో వాళ్ళు వచ్చారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, దళిత మహిళలు కూడా వచ్చారు. దాదాపు 100 మంది వరకు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఒకటి, కులం అనేది మారదు. పుట్టుకతో వచ్చిన కులము ఏ మతం స్వీకరించినా కులం మారదు. అటప్పుడు వాళ్ళ యొక్క మతాన్ని, తన ఇష్టం వచ్చిన మతాన్ని తీసుకునే హక్కు ప్రాథమిక హక్కుల్లో మనకందరికీ ఉన్నాయి. అయినప్పటికీ ఒక చర్చికి పోయినంత మాత్రాన ఎస్సీలు, ముఖ్యంగా మాలలు కానీ మాదిగలు కానీ మాలపల్లెల్లో కానీ వెళ్తే వాళ్ళ యొక్క మతం మారినంత మాత్రాన వారి యొక్క హోదా ఏమైనా పెరుగుతుందా? ఆర్థిక స్థితి ఏమైనా పెరుగుతుందా? పెరగదు కదా. మేము కోరేది ఒకటే, వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఖచ్చితంగా ఈ యొక్క ఎస్సీ హోదా అనేది ఈ యొక్క దళిత చర్చిలకు వెళ్ళే ఎస్సీలకు వర్తించాలనే మా యొక్క నినాదం. ఆ నినాదంతోనే మేము ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ కార్డులు ప్రతి ఒక్క చర్చిలోనూ తీసుకొని, ఈ విధంగా ఉద్దేశంతో తీసుకొని ఒక ప్రధానమైన ప్రభుత్వానికి కానీ లేదంటే సంబంధిత అధికారులకు పంపడం అనేది ఒకటి నిర్ణయం తీసుకున్నాము. రెండవది వచ్చేసి, ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక్కొక్కరు వచ్చి ఒక అగడేషన్ లాగా ప్రభుత్వానికి విన్నపించుకోవాలని కూడా కోరుకున్నాము. మూడవది వచ్చేసి ఏంటంటే, ఐకమత్యంగా మాలో ఉన్న మాదిగలు, క్రిస్టియన్స్, దళిత హిందువులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అందరూ ఐకమత్యంగా ఉండి ముందుకు పోరాడాలని మేము నిర్ణయం తీసుకున్నాము. ఇదంతా కమిటీ తీసుకున్నారు కాబట్టి ఇక ఫ్యూచర్లో ఒక కమిటీ వేసుకొని ముందుకు ఎలా పోవాలనేది మేము నిర్ణయించుకుంటాము. థ్యాంక్ యూ.